లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ విలీనం చేసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీలోకి, అనంతరం గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్గా విభజించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారట. దీంతో అభివృద్ధి ఎక్కువగా చేయడానికి హైదరాబాద్ను రెండుగా విభజించబోతున్నారు అంటూ ఒక వార్త. అభివృద్ధికి అండగా రాజధాని రెండుగా, బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ వరకు ఉన్న గ్రేటర్ను 2 మహానగర కార్పొరేషన్లుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్ చేస్తే సాంకేతికంగా ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు 2 కార్పొరేషన్ల ఏర్పాట్ల వైపు ఆయన మొగ్గు చూపించారని తెలిసింది. ముంబై నగరం మొత్తం 2 కార్పొరేషన్లుగానే ఉంది. దీంతో అక్కడ అభివృద్ధి సాధ్యమైందన్న భావనలో ఉన్నారు. నగరంలోనూ అభివృద్ధి పనులు జరగాలంటే 2 బలమైన కార్పొరేషన్లు ఉండాలని, దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను కోరారు. ఈ విలీనంపై గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చ జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఇక జీహెచ్ఎంసీతో పాటుగా సికింద్రాబాద్ను కూడా మరొక కార్పొరేషన్గా విభజించి తర్వాత ఇక ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ భావన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా అలా చేయబోతున్నారట. ముంబై కూడా 2 నగరపాలిక ప్రాంతాలుగా ఉంది కాబట్టి హైదరాబాద్ను కూడా 2గా చేయాలనే ఒక ఆలోచన కనిపిస్తుందట. సో ఇక విద్యుత్ కార్మికులు చేస్తున్నటువంటి ఒక సాహస క్రీడ ఇది. ఇక ఏమాత్రం తేడా కొట్టినా ప్రాణాలకే ప్రమాదం. ఇక దానికి సంబంధించిన వార్త. అరచేతిలో ప్రాణం, దేవుడిపైనే భారం. విద్యుత్ కార్మికులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. బషీర్బాగ్, ఫూల్బాగ్ కాలనీలో విద్యుత్ తీగల మరమ్మతు పనుల్లో కార్మికులు ఇట్లా భద్రతా ఏర్పాట్లు లేకుండా స్తంభంపై ఎక్కి పనులు చేస్తూ కనిపించారు. ఇక హైదరాబాదులో అయితే వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఎన్ని ఘటనలు జరుగుతున్నా, చిన్నారులు చనిపోతున్నా దీని మీద తగిన స్థాయిలో అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. ఇక కనిపిస్తే కరుస్తున్నాయి. 10 ఏళ్లలో 2.5 లక్షల మంది చిన్నారులపై శునకాలు దాడులు చేశాయి. ఇక కుక్క దాడిలో తాజాగా 16 మందికి గాయాలైనటువంటి పరిస్థితి. ఇక మరొక వార్త. రక్షణ లేక భక్షణ అంటూ హెచ్ఎండిఏ భూములపై పర్యవేక్షణ కరువైందంట. ఇక దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రూపాయలు 1000 కోట్ల విలువైన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. భూముల పరిరక్షణ, పర్యవేక్షణ కోసం నియమించిన సైట్ అధికారులు, సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై ఆక్రమణలపై నోరు మెదపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మియాపూర్లోని సర్వే నెంబర్ 100, 101లో 525 ఎకరాల్లో కొందరు గుడిసెలు వేసేందుకు వచ్చే వరకు అధికారులకు తెలియకపోవడం చూస్తే పర్యవేక్షణ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇక ఏసీబీకి చిక్కిండు ఒక అధికారి. 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక భర్త నుంచి సంక్రమించిన భూమి భార్య పేరున మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇక అరుణ్ కుమార్, సంతోష్ వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు 30,000 లంచం తీసుకుంటూ. ఇవి ఇక హైదరాబాద్కు సంబంధించిన వార్తలు.